తనూజాకి అన్యాయం జరిగింది. నేను గట్టిగా చెప్పడానికే వచ్చాను. వీడియో పూర్తిగా చూడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. పిఆర్లకు అసలు భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్తున్నాను. కాసుకోండి. ఈరోజు వీడియో సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు తొక్కేస్తారు, ఎంతమంది తొక్కేస్తారు తనూజ నాకు అర్థం కావట్లేదు. తనూజ ఏవి మొత్తంలో కళ్యాణ్ ఉన్నాడు, కానీ కళ్యాణ్ ఏవిలో తనూజ ఉందా? ఒక్కసారైనా కనపడిందా స్వామి? ఊరకట్ట మెరుపు తీగలు వచ్చి వెళ్ళిపోద్ది అంతే. అంతేనా తనూజ? ఎన్నిసార్లు కళ్యాణ్ లోలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తనని ప్రోత్సహించింది. కళ్యాణే చెప్పాడు కదా తనూజ లేకపోతే నేను లేను అని. నేషనల్ టెలివిజన్ షోలో అందరూ కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అంటే అక్కడ తనూజ స్టాండ్ తీసుకొని అమ్మాయిల పిచ్చోడు కాదు అనింది కదా. అలాంటివి ఎందుకు వేయలేదు తనూజకి? తనూజ పాజిటివ్ వేయలేదు స్వామి. తనూజ ఏవిలో తనూజకు పాజిటివ్ వేయలేదు, కళ్యాణ్ ఏవిలో కూడా తనూజకు పాజిటివ్ వేయలేదు. కానీ తనూజ ఏవిలో కళ్యాణ్కి పాజిటివ్ వేశారు. మొత్తం కళ్యాణే ఉన్నాడు. ఇది మాత్రం నిజం అనిపిస్తుందా లేదా? తనూజ ఫ్యాన్స్ మీకు నిజమే తనూజకి అన్యాయం జరుగుతుందంటే లైకులతో బద్దలైపోవాలా, హైపులతో బేబత్సం సృష్టించాలా? ఎందుకంటే ఈ వీడియో వైరల్ అయిపోవాలా? ఎందుకంటే ఉన్నది మొత్తం కక్కుతా అంతేనా? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు గమనించారంటే నెగిటివ్ ప్రోమోస్ తనూజ గురించి మొత్తం నెగిటివ్ ప్రోమోసే. కాదు కళ్యాణ్కి అలా ఏముండదమ్మా. కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ. ఎలాగైనా కళ్యాణ్ని గెలిపించుకోవాలా బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుందంట. దానికి ఇప్పుడు కామనర్స్ గెలిచాడు అనుకో, కామనర్స్ చాలా మంది వస్తారు. బిగ్ బాస్ వాళ్ళు కామనర్స్ కూడా బాగా చూసుకుంటున్నారు అని అనుకోవాలని ఇక్కడ ఖచ్చితంగా సెలబ్రిటీస్ తొక్కేశారు ఈ సీజన్. నిజం చెప్పాలంటే తనూజాని తొక్కేశారు మామ. ఎంతమంది తొక్కారు? వచ్చిన కంటెస్టెంట్లు అదే చెప్పేసి ఓకేనా బాండింగ్ వల్లే ఉంటున్నావు, బాండింగ్స్ వల్లే ఎక్కడ ఉంటున్నావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవినాష్ లాంటి వాళ్ళు కట్టప్ప అనేది ఎంతమంది ఓకేనా ప్రతి ఒక్కరూ తొక్కడం వల్లే పాపం తనూజ. ఇప్పుడు చెప్తున్నాం మామ, నైట్ కళ్యాణ్ ఏవి పడ్డ తర్వాత తనూజకి ఓటింగ్ అయితే తగ్గింది. దాని గురించి నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తాను, బీభత్సంగా ఉంటుంది, అది కూడా చూడండి. ఎన్నిసార్లు తొక్కేస్తారు, ఎంతమంది తొక్కేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఉంది తనూజ కళ్యాణ్ ఏవిలో? లేదు కదా, ఉండదు. ఎందుకు ఉంటుంది? కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఎలాగైనా గెలిపించుకోవాలా, అందుకని ఉంచుకోండి. కళ్యాణ్కే విన్నింగ్ ఇచ్చుకోండి. ఇంక మా తనూజ ఫ్యాన్స్కి అయితే మీరు బాధపడ్డాగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, బిగ్ బాస్ వల్ల ప్లాన్లో తనూజ బలైపోతుంది. ఇది మాత్రం నిజం ఓకేనా. కానీ చివరి దాకా హోప్ కోల్పోవద్దు ఓకేనా. మీరు తనూజ ఫ్యాన్ అయితే హోప్ మేము కోల్పోవట్లేదు బ్రో అనిపిస్తే ఖచ్చితంగా లైక్ వేసుకోండి. చెప్తా, లైక్ వేసుకోండి. వేసుకున్నారా? వేసుకునే ఉంటారులే. ఆ తర్వాత మామ కళ్యాణ్ ఏవి స్టార్ట్ అయింది కదా. అబ్బా ఏమి ఇచ్చాడు స్వామి ఎలివేషన్స్. కళ్యాణ్ గురించి మాత్రం, తనూజ గురించి మాత్రం అలా ఏమి ఉండవు ఓకేనా. తనూజ ఏముందిలే, తనూజ గెలిస్తే ఎంత, గెలవపోతే ఎంత. వాళ్ళకి నెగిటివ్ ప్రమోట్ చేసినప్పుడు లేదా, లేకపోతే కావాలని బ్యాట్ చేసినప్పుడు లేదా బిగ్ బాస్ వాళ్ళకి. మీరు మార్నింగ్ కామెడీ మామ, తనూజ సూపర్ కామెడీ చేసింది ఇక్కడ ఓకేనా. టీ పౌడర్ కోసం ఓకేనా. డెమాన్కి లేడీ డ్రెస్ గెటప్ వేసి అందరూ బేబస్మైన కామెడీ చేశారు. ఇక్కడ డెమాన్ కూడా నాకు సూపర్ అనిపించాడు. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి డెమాన్ సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాడు డెమాన్ మాత్రం ఓకేనా. లేడీ గెటప్ వేసుకుని డ్యాన్స్ వేసాడు. టీ పౌడర్ కోసం మటన్ పంపించాడు బిగ్ బాస్. సూపర్ అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా, ఫస్ట్ ఫైనలిస్ట్ లాస్ట్ కెప్టెన్. కళ్యాణ్ గెలిస్తే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సింపతితో గెలుస్తున్నారు చూసావా. ఆ సింపతితో గెలవడం నాకు నచ్చట్లేదు. బయట ఆడియన్స్ కూడా సింపతి మామ, మరి ఇంత సింపతి క్రియేట్ చేస్తారని నేను అనుకోలేదు. సైనికుడు సాంగ్ వేశారు ఓకే, సైనికుడు సాంగ్, అతను సోల్జరు సైనికుడు సాంగ్ వేసుకున్నారు అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ప్రియాని మిస్ అయ్యాడంట, శ్రీజాని మిస్ అయ్యాడంట. కానీ తనూజ ఎంత బాగా హెల్ప్ చేసింది. నిజం చెప్తున్నా, ఆ ఏవి చూసేటప్పుడు కళ్యాణ్ నోట్ నుంచి ఒక్కసారి కూడా తనూజ అని రాలా. శ్రీజా ప్రియ అంతేగా. తనూజ అసలు పట్టించుకోలేదు. కళ్యాణ్ తన కటౌట్ చూసుకొని తనే ఆనందపడుతున్నాడు. ఇన్ని రోజులుగా నా కటౌట్ నేనే చూసుకున్నాను అది ఇదని. ఆ తర్వాత అగ్ని పరీక్ష నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చారు, మీరు సాధించారు అన్నారు. ఇది మాత్రం నిజం ఓకేనా. అతను అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 9కి రావడమే ఒక గొప్పది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు, తలబడ్డాడు, గేమ్స్ కూడా బాగా ఆడాడు. కానీ సింపతి మీద గెలవబోతున్నాడు. ఇది మాత్రం నిజం ఓకేనా. ఒక సోల్జర్ అనే సింపతి మీద ఓకేనా, సోల్జర్ అనే సింపతి మీద, అమాయకుడు అనే సింపతి మీద గెలుస్తున్నాడు. కానీ నిజంగా గెలవట్లేదని నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకు అనిపించిందో లేదో మీరు చెప్పుకోండి. ఆ తర్వాత మామ ఇలా జరిగింది కదా. ఆ తర్వాత గేమ్స్ ఆడాడంటే గేమ్స్ ఆడాడు, అంతా బాగానే ఉంది. కానీ తనని ప్రోత్సహించిన తనూజ ఎక్కడ ఏవీలో? నా సూటి ప్రశ్న మామ, తనూజ ఎక్కడ ఉండదు. ఎందుకంటే తనూజని విన్నర్ని చేయకూడదు, బిగ్ బాస్ వల్ల ప్లాను. ఆ తర్వాత ఇలా కళ్యాణ్ ఏవైతే బాగుంది మా, సాంగ్స్ వేశారు, అంతా గేమ్స్ మొత్తం బాగున్నాయి. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు తను మళ్ళీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు కదా. మళ్ళీ వాళ్ళ అమ్మ కళ్యాణ్ ఎలా కెప్టెన్ చేయాలనుకుంది కదా. మళ్ళీ కళ్యాణ్ కెప్టెన్ అయితే అయ్యాడు ఓకేనా. ఇంతవరకు కళ్యాణ్ ఏవి అయిపోయింది ఓకేనా. ఆ
ఆ తర్వాత సంజనా గారు మామ, సంజనా గారు అయితే సూపర్గా ఉంది అంతే ఓకేనా. ఒక అమ్మ చిన్న పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చింది. మీరందరూ అనొచ్చు డబ్బు కోసం వచ్చింది కదా అని, డబ్బు కోసం రాలేదు. తను చెప్తానే ఉంది, నేను రెస్పెక్ట్ కోసం వచ్చాను, నా రెస్పెక్ట్ నేను కోల్పోయాను, ఆ రెస్పెక్ట్ ఎలాగైనా నేను సాధించాలి అని బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చానని చెప్పినప్పుడు గూస్ బంప్స్ అనిపించినాయి ఓకేనా. అయ్యా మీరు ఏదైనా అనుకున్నాయా, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది సంజనా గారితో, ఎండ్ అయింది కూడా సంజనా గారితో. ఆ గుడ్డు కథ నుంచి ఓకేనా, ఆ గుడ్డు దగ్గర నుంచి సంజనా గారి ఎలివేషన్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చేసి దొంగతనాలు తగ్గించు సంజన అన్నప్పుడు దొంగతనాలు తగ్గించింది. లేకపోతే సంజనా గారు తోపు కంటెస్టెంట్ అయ్యేవాళ్ళయ్యా. కంటెంట్ క్రియేట్ చేయడంలో సంజనా గారు తోపు అంతేనా. ఎక్కడైనా కానీ చిన్నదాన్ని కూడా నిజంగా కంటెంట్ క్రియేట్ చేస్తారు. బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు, మీరు సంచాలక్గా చేసినా కానీ కెప్టెన్గా చేసినా కానీ ఎక్కడ సంజన ఉంటే అక్కడ కంటెంట్ వస్తుంది, అక్కడ గొడవలు అవుతాయని ప్రతి ఒక్కరూ ఎదురు చూసాం సంజన గలరా అని చెప్పాడయ్యా. ఆ తర్వాత సంజన టాప్ గేర్లో మీరు గేమ్ స్టార్ట్ చేశారు ఓకేనా. ఇప్పుడు కూడా టాప్ గేర్లోనే ఉన్నారు కాబట్టి మీరు టాప్ 15లో నుంచి ఇప్పుడు టాప్ 5లోకి వచ్చేసారు. సూపర్ అనిపించింది. ఇమాన్యుయల్తో కామెడీ అయినా మీ అమ్మతత్వాన్ని చూపించారు. మీ కొడుకును మీరు ఎంత లో అయినప్పుడు ఇమాన్యుయల్లో మీ కొడుకును చూసుకున్నారు. ఇది మాత్రం నిజం. ఇమాన్యుయల్ సంజన గారి కామెడీ అయితే టూ గుడ్ ఓకేనా, గూస్ బంప్స్ వాళ్ళిద్దరు కామెడీ అయితే. ఆ తర్వాత మేడం గారికి ఏవి వేసారు, ఓజీ సాంగ్, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సాంగ్ అయితే వేశారు. తర్వాత అసలు గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా సంజన గారి, షాంపూ పౌడర్ దగ్గర ఆశా షైని దగ్గర ఉన్నారు చూసారా, అక్కడ షాంపూ పౌడర్ దగ్గర ఆమె గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి టాప్ 5 దాకా నిలిచారు. కంటెంట్ అంటే సంజన అంటే కంటెంట్ అయ్యా, అది మాత్రం నిజం. ఆ తర్వాత రీతుతో పెద్ద గొడవ అది ఓకేనా. అక్కడ ఆల్మోస్ట్ సంజన గారి వైపు ఉన్నారు అందరూ, అంటే రీతు గురించి మాట్లాడింది కదా సంజన గారు, పక్కనే కూర్చుంటున్నారు నువ్వు డెమాన్ అని. ఆ విషయంలో ఆల్మోస్ట్ అందరూ సంజన గారి వైపు నిలబడ్డారు చాలా వాటికి ఓకేనా. ఆ తర్వాత భరణి గారితో కూడా. ఆ తర్వాత సంజన గారు హౌస్లో ఉండాలంటే కొంతమంది సాక్రిఫైస్ చేయాలి కదా, వాళ్ళు రీతు హెయిర్ కట్ చేయించుకుంది, ఇమాన్యుయల్ కెప్టెన్సీ చేసాడు, మళ్ళీ తనూజ టీ పౌడర్ సాక్రిఫైస్ చేసింది. ఇలా ఇంతమంది సాక్రిఫైస్ చేసిన తర్వాత నిజంగా సంజన గారు ఉన్నారు. ఆమె గేమ్ వల్ల ఉన్నారు, వీళ్ళు సాక్రిఫైస్ కూడా చేశారు. చేయలేదంటే నేనైతే అస్సలు ఒప్పుకోను ఓకేనా. ఇలా మీరు చూసుకున్నట్లయితే సంజన గారు ఏవి గూస్ బంప్స్ ఏవి ఓకేనా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చివరికి ఆమె రెస్పెక్ట్ అయితే ఆమె తెచ్చుకుంది. రెస్పెక్ట్ తెచ్చుకోలేదంటే నేనైతే అస్సలు ఒప్పుకోను. నిజం చెప్పండి, మీలో ఎంతమంది ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏవి బాగానే ఉంది, కానీ తనూజ ఆ ఏవిలో లేకపోవడం వల్ల మీకు కోపం వచ్చిందా లేదా? నాకు లిటరలీ కోపం వచ్చింది. ఇంతటితో మనకు అర్థమైందయ్యా, సీరియల్ వాళ్ళు కానీ అమ్మాయిలు కానీ బిగ్ బాస్లో గెలవకూడదు. ఇంతవరకు ఒక లేడీ విన్నర్ కూడా గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవకుండానే చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ ఓకేనా. అందుకే ఇది బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఓకేనా. ఆడపిల్లని ఎప్పుడైతే గెలవనీయకుండా చేశారో అప్పుడే నాకు బిగ్ బాస్ నచ్చకుండా పోయింది ఓకేనా. ఇద్దరు వైపులా గేమ్ చూడండి, కళ్యాణ్ అండ్ తను ఇద్దరు గేమ్స్ చూడండి, ఇద్దరులో ఎవరు బాగా ఆడుతున్నారు అని అనుకున్నప్పుడు ఓట్లు వేసుకుని వాళ్ళని గెలిపించుకోవాలి. అంతేకాని నెగిటివ్ ప్రోమోస్ వేసేది, నెగిటివ్ ఎపిసోడ్ వేసేసేది, ఓన్లీ ఎలాగైనా తనుజాని బ్యాట్ చేయాలా, తనుజాని విన్నింగ్ నుంచి తీసేయాలని బిగ్ బాస్ వాళ్ళు చేసే కుట్రలో నిజంగా తనుజ బలైపోతుంది ఓకేనా. రేపు ఫినాలే రోజు తనూజ గెలవకపోతే నాకు వచ్చే బాధ కాదు మామ. ఎందుకంటే అంత బాగా గేమ్ ఆడిన అమ్మాయి ఓడిపోతే ఎవరికి చూడాలనిపిస్తుంది ఓకేనా. కళ్యాణ్ ఆడలేదని నేను అనట్లేదు, కానీ కళ్యాణ్ కంటే తనూజ 100 రెట్లు బెటర్ నా దృష్టిలో. మీరు కూడా తనూజ 100 రెట్లు బెటర్ కళ్యాణ్ కంటే. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఈ వీడియోకి మాత్రం హైపులతో బద్దలైపోవాలి, ఎందుకంటే తనూజకి అన్యాయం జరిగింది కళ్యాణ్ ఏవీలో.